वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्रीमात्रे नमः। ఈ కార్యక్రమాన్ని 125 సంవత్సరాలుగా నిర్వహింపచేస్తూ ఉన్నటువంటి శ్రీ భూ సమేత చెన్నకేశ్వర స్వామికి, అది వంశపారంపర్యంగా కొనసాగిస్తూ ఉన్నటువంటి దీవి వంశస్థులకి, భక్తగణానికి, అన్నిటికన్నా ప్రధానంగా ఈనాటి ఈ సభకు ఇచ్చేసి ఒక సభకి అలంకారాన్ని, ఒక అందాన్ని తీసుకొచ్చినటువంటి తెలుగు భాష పట్ల మక్కువతో తెలుగు భాషకు ఎంతో సేవ చేస్తూ ఉన్నటువంటి తెలుగు బిడ్డ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, వారికి రాజకీయంగా చాలా విశేషాలు ఉన్నాయి. ఎన్నిసార్లు గెలిచారు, ఎన్ని పదవులు ఉన్నాయి, అన్నిటినీ మించి తెలుగుతనం ఉద్భవించి తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి ఇతోధికంగా సేవ చేయడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి విశేషం. అటువంటి వారికి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. నందిగాం ఇంతకుముందు వచ్చామనుకోండి, మేము సామూహికంగా రమణీ రామాయణం, వీరభారతి ఇటువంటి సామూహిక కార్యక్రమాలు చేయడానికి మా బృందంతో రావడం జరిగింది. విడిగా రావడం అన్నది ఇదే మొదలు, ఎందుకని నాకు ఇక్కడంతా పరిచయం. ఈనాడు ఈ కార్యక్రమంలో నన్ను ప్రసంగించవలసినదిగా చెప్పబడినటువంటి అంశం నైతిక విలువలు, ధర్మాచరణ. ఈ రెండింటి విషయానికి వచ్చేటప్పటికి కొద్దిగా అటు ఇటుగా రెండు ఒకటిగానే కనపడుతూ ఉంటాయి మనకి. ముందు ధర్మం అంటే ఏమిటి, నైతికత అంటే ఏమిటి అనే రెండు అంశాలను తెలుసుకుంటే, ధర్మం అంటే ఏదైతే ధరిస్తూ ఉన్నదో, ఏదైతే ధరించబడుతూ ఉన్నదో దాన్ని ధర్మము అని చెప్పారు. ధరించడం ఏమిటి, ధరించబడడం ఏమిటి అంటే, ఈ సృష్టి అంతా ఇలా నిలిచి ఉండడానికి కారణమైనటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఏ కారణంగా ఇలా ఉన్నది? భూమి ఎందుకని అంతరిక్షంలో అలాగే నిలబడింది పడిపోకుండా? ఏ కారణంగా సూర్యుడు తప్పనిసరిగా 365 రోజుల్లోనూ ప్రతిరోజు ఏ సమయానికి ఉదయించాలో ఆ సమయానికే ఆ ప్రాంతాలు ప్రాంతీయ భేదాలు ఉన్నాయి, అదే సమయానికి మళ్ళీ అస్తమించడం ఎలా జరుగుతోంది? మనం బద్దకించవచ్చు, మనం ఆలస్యంగా లేవచ్చు. సూర్యుడు ఏనాడన్నా ఒక్క క్షణం ఆలస్యంగా ఉదయించాడా? మన కంటికి కనపడకపోవచ్చు. అడ్డంగా ఉన్నటువంటి మేఘాలు, విపరీతంగా పెరిగిపోయినటువంటి భవనాలు, మరేదో కారణంగా. కానీ సమయానికి ఎక్కడ మారలేదే. ఎలా? అన్నిటికన్నా ప్రధానంగా చిన్నతనంలో మనందరికీ కూడా ఆశ్చర్యం అంటే ఆలోచించడం అనేది ఉన్న వాళ్ళకి 3-4 తరగతుల్లో ఈ మొత్తం ఈ గ్రహాల గురించి చెప్పేటటువంటి పాఠం రాగానే పడిపోకుండా ఎట్లా ఉంది భూమి, మనం దాని మీద ఎట్లా నిలబడ్డాం అని ఆలోచన వచ్చే ఉంటుంది. ఎలా ఉంది? దానికి ఒక ధర్మం ఉంటుంది. ధర్మము అంటే ఏదైతే తాను తప్పనిసరిగా నిర్వర్తించవలసి ఉన్నదో అది ధర్మం. సూర్యుడు తూర్పున ఉదయించును. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది దర్గాపుల్లో నా వయసు వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళే కనబడుతున్నారు. మనమంతా చిన్నప్పుడు తెలుగు పుస్తకాల్లో చదువుకున్నాం వ్యాకరణంలో. ఎందుకంటే దాని గురించి అప్పుడు ఇప్పుడు అవేం లేవు. ఇప్పుడు తెలుగు పుస్తకాలు వేరే ఉంటున్నాయి. అందులో 3 కాలాలు కాకుండా 4వ కాలం గురించి చెప్పేవాళ్ళు. ఏంటది?
భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. నాలుగోది ఏంటి? తద్ధర్మ కాలం అని చెప్పాడు. తద్ధర్మ కాలం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటిలోనూ ఒకే రకంగా ఉండేటటువంటిది, మార్పు చెందనటువంటిది. భూతకాలం అంటే ఇవాళ కాసేపు ఉన్నాక నేను అన్నం తింటాను అన్నాను, భవిష్యత్ కాలం. ఓ గంట అయ్యాక ఏమంటాను? తిన్నాను అంట. భవిష్యత్ కాలం కాస్త ఏమైపోయింది? భూతకాలం అయిపోయింది. తింటున్నప్పుడు వర్తమాన కాలం అయింది. మారిపోతున్నాయి. కానీ మారకుండా ఉండే కాలం ఒకటి ఉంది. దానికి ఉదాహరణలు గుర్తుండాలి నేను చదువుకున్న వాళ్ళకి. సూర్యుడు తూర్పున ఉదయించును, నీరు పల్లమునకు ప్రవహించును, గాలి చల్లగా వీల్చును. ఈ మూడే ఉదాహరణలు నాకు అంతే, మీ అందరికీ గుర్తుంటుంటారు. తద్ధర్మకాలం. తత్ అంటే వాటికి సంబంధించిన ధర్మాన్ని తెలియజెప్పేది తద్ధర్మకాలం. తూర్పున ఉదయించడం ఏ రకంగా సూర్యుడికి ధర్మము, ఆ విధంగా మనిషికి కూడా మనిషిగా పుట్టినందుకు మనిషి అనిపించుకోవడానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. అలా ఆచరించడాన్ని ధర్మ ప్రవర్తన అంటారు, ధర్మంగా ఉండడం. కానీ ఈ పదాన్ని మనం అనేక సందర్భాల్లో వేరే వేరే అర్థాల్లో వాడతాం. ఎవరైనా కొంచెం అటు ఇటుగా తేడాగా మాట్లాడితే నీకు ఇది ఏమన్నా ధర్మంగా ఉందా అంటాం. గుళ్ళోంచి బయటికి రాగానే ఆ మెట్ల మీద కూర్చున్నటువంటి బిచ్చగాడు బాబు ధర్మం చెయ్యండి అంటాడు. అంటే అక్కడ డబ్బు వేయడమే ధర్మం అనుకున్నాం. ఇక్కడ న్యాయంగా నీకు ఏదైనా ధర్మంగా ఉందా అన్నప్పుడు అర్థం ఏమిటి? ఇది న్యాయంగా ఉందా అని అర్థం. అంటే ఇలాంటివన్నీ కలిపి ఒక వ్యక్తి ఒక సందర్భంలో ఏ రకంగా ప్రవర్తించటం అన్నది విధి నిర్ణయించి ఉన్నదో విధ్యుక్తం అంటారు. విధి చెప్పిందో ఆ విధంగా ప్రవర్తించడాన్ని ధర్మం అంటారు. ధర్మం ఎలా ఉంటుందండి? దాన్ని ఎలా మనం సాధించాలి? ధర్మాన్ని తీసుకొచ్చి ధర్మాన్ని కాపాడాలండి, మనం ధర్మాన్ని రక్షించాలండి అంటాం. ధర్మాన్ని రక్షించడానికి తీసుకొచ్చి బీరువాల్లో పెట్టడం, లాకర్లలో పెట్టడం ఏమీ కాదండి. ధర్మం ఎప్పుడు రక్షించబడుతుందంటే ఆచరించడం ద్వారా రక్షించబడుతుంది. ఆచరణ ద్వారా మాత్రమే ఉండేటటువంటిది, నిలిచి ఉండేటటువంటిది, శాశ్వతంగా ఉండేటటువంటిది ధర్మం. ఇటువంటి ధర్మం ప్రతి దానికి ధర్మం ఉంది సృష్టిలో. సూర్యుడి గురించి చెప్పాం. జంతువుల గురించి చూస్తే వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తాయి. తన ధర్మాన్ని నిర్వర్తించకుండా అనేక రకాలుగా 100 వంకలు చెప్పి తప్పించుకునే జీవి ఎవరయ్యా అంటే సృష్టిలో మానవుడు ఒక్కడే. ఎందుకంటే ఇతర జీవులకి వేటికి లేనటువంటి ఒక అదనపు సౌకర్యాన్ని భగవంతుడు మానవుడికి ఇచ్చాడు. ఏంటది? ఆలోచనని వ్యక్తీకరించడానికి కావలసిన భాష. ఈ రెండింటి ద్వారా తాను చేస్తున్నటువంటి పనులన్నింటినీ చాలా చక్కగా దేనికైనా ఎట్లాగైనా సమర్థించుకుంటాడు. దుర్యోధనుడు సమర్థించుకోలేదండి. ఎంత గొప్పగా చెప్తాడు. ఏముంది, ధర్మమే కదా, భగవంతుడు ఎట్లా చెప్తే అట్లా చేయాలి కదా, అన్నిటినీ చూసేవాడు పైన ఒకడు ఉన్నాడు కదా, మనందరినీ నడిపించేవాడు ఒకడు ఉన్నాడు, నన్ను ఇలా నడవమన్నాడు కనుక నేను ఇలా నడుస్తున్నాను అని చెప్తాడు. మాయాద్యూతం ఆడేటటువంటి సమయంలో కనుక తెలివి అన్నదాన్ని ఎట్లా పడితే అట్లా వినియోగించుకోవడం అన్నది చాతైంది ఒక్క మనిషికి. జంతువులు ఏవి కూడా సూర్యోదయం అయ్యాక పడుకోకూడదు కదా. సూర్యోదయం తర్వాత పడుకున్న మనిషిని సూర్యుడు చూడకూడదుటండి. సూర్యుడి కంట పడుకుని కనపడకూడదుట. మనకు ఆరోగ్యం కావాలంటే అలా ఉండాలి. 120 ఏళ్ళు బతకడానికి. అంతవరకు కూడా కంటికి ఇలాంటి ఉపనయనములు అంటే అసలైనది, దీనికి ఇది ఉపనయనం అంటే తోడు పెట్టుకున్నట్టు కళ్ళ జోడు. సంస్కృతంలో ఉపనయనం, తెలుగులో కళ్ళ జోడు. ఈ కళ్ళజోడు లేకుండా 120 ఏళ్ళు బతకదలుచుకున్నటువంటి వాళ్ళెవ్వరూ కూడా ఎవరైనా సరే వాళ్ళని సూర్యుడు పడుకుని ఉండగా చూడకూడదు. అందుకే జంతువుల కళ్ళజోడులే దరిదాపుల్లో వాటి ఆయుర్దాయం అంతుందా అంతా బతుకుతాయి. ఒక్కొక్క జీవికి కొంత ఆయుర్దాయం ఉంది.
అవన్నీ బతుకుతాయి మనిషి కావాలని చంపితే తప్ప, లేకపోతే. అటువంటిది మానవుడికి ఇలా ఉండడానికి కారణం ఏమిటి అంటే తనకి చెప్పబడినటువంటి తన పని తాను చేయకపోవడం. జంతువులు చేస్తాయి, పక్షులు చేస్తాయి, వృక్షాలు చేస్తాయి, చెట్లు చేస్తాయి, అన్నీ చేస్తాయి. ఒక మానవుడు మాత్రమే తనకి నిర్దేశించినటువంటి ధర్మాన్ని పూర్తిగా ఆచరించటం లేదు. తనకి ఇవ్వబడినటువంటి ఒక అదనపు సౌకర్యాన్ని వినియోగించుకుని దాన్ని దుర్వినియోగం చేస్తుంది. దీనిని మళ్ళీ ఒక్కసారి భూమండలం మీద ప్రతిష్టాపించడానికి సాక్షాత్తు సృష్టిని అంతా నిలబెట్టేటటువంటి బాధ్యత కలిగినటువంటి విష్ణువు అవతారం ఎత్తవలసిన అవసరం వచ్చింది. బ్రహ్మగారు ఏదో సృష్టిస్తూ ఉంటాడు, శివుడు ఏమో లయం చేస్తూ ఉంటాడు. ఈ సృష్టి లయము ఈ రెండింటి మధ్య దానిని నిలిపి ఉంచేటటువంటి బాధ్యత విష్ణువు. ఆయన మళ్ళీ అవతారం ఎత్తాడు, ఎప్పుడు రాముడుగా ఎత్తాడు. ఎందుకంటే మనిషికి తన ధర్మం ఏమిటో తెలియచెప్పడానికి. అందుకోసం కాకపోతే రావణ వధ తర్వాత శరీరం వదిలేయచ్చు కదండి. రావణుడు రావణ వధ కోసం అవతరించాడు అంటే రాముడు రావణాసురుణ్ణి 38 సంవత్సరాల ప్రాంతాల్లో సంహరించాడు. 40 ఏళ్ళు అనుకో. మళ్ళీ దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ రామో రాజ్యం ఉపాసిత్వ బ్రహ్మలోకంగా విషయతే ఎందుకు చెప్పాల్సి వచ్చింది. 11,000 సంవత్సరాలు భూమండలం మీద పరిపాలన ఎందుకు చేశాడు. రావణ అయిపోయిన తర్వాత రావణుడిని వధించడం కోసమే విష్ణువు రామావతారం ధరించాడు అని మనకు లోకంలో ఒక మాట అందరికీ తెలియడానికి. కానీ అదే కారణం అయితే రావణ వధ తర్వాత ఎందుకు ఉన్నాడు అన్నింటిలో. రాజ్యాన్ని ఆయన పాలించలేదు కండి, రాజ్యాన్ని ఉపాసించాడు. రాజ్యం అనేటటువంటి దేవతని ఆయన ఉపాసన చేశాడు. తాను భక్తుడుగా రాజ్యం ఒక దేవతగా ఉపాసన చేశాడు. ఆయనే కదా చెప్పింది జననీ జన్మభూమిశ్చ స్వర్గాలతి గరీయసి అని. అతి స్వర్ణమయ్యి లంక బంగారంతో చేయబడిందైనా సరే నాకు స్వర్గం కన్నా ఎక్కువ ఎవరంటే నా జన్మభూమి, నా తల్లి, రెండు కూడా. ఆ మాట చెప్పి అంతగానో చక్కగా భూమిని పరిపాలించి చేసిన పని ఏమిటి ఆయన. రాజు ఎట్లా ఉండాలో చెప్పడంతో పాటుగా మానవుడు ధర్మబద్ధంగా ఎలా బతకాలో చెప్పాడు. ధర్మం అంటే ఏం చెప్పుకున్నాం? తనకి నిర్దేశించబడినటువంటి కర్తవ్యం, విద్యుక్త ధర్మము అంటున్నాం. ఇంకా ఇంగ్లీష్లో చెప్పుకుంటే డ్యూటీ. తనది ఏం చేయాలో అది నిజాయితీగా త్రికరణ శుద్ధిగా చేయాలి. కొడుకుగా కొన్ని ధర్మాలు ఉంటాయి. కొడుకు ఎలా ఉండాలి అంటే ఉదాహరణకి రాముడిని చెప్తాం. బాలకాండలో విశ్వామిత్రుణ్ణి, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ అరణ్యం చాలా బాగుంది కానీ నిర్మానుష్యంగా ఎందుకుంది అని 5-6 ప్రశ్నలు అడిగాడు. అంతకు మించి బాలకాండ అయ్యే వరకు రాముడు ఎక్కడా మాట్లాడాడు. అది పిల్లల యొక్క ధర్మం. పెద్దల ఎదుట వారు అడగనిదే, తన నుండి ప్రశ్నని ఆశించనిదే తాను మాట్లాడడం అన్నది పిల్లల ధర్మం కాదు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి నేను ఏ ఉద్దేశంతో చెప్పాను కదా. ఈ రోజుల్లో పిల్లలు అలా ఉంటున్నారా? అందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే ముందు వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నువ్వు అవతలికి చెప్తే కూడా, అంటే మా తరంలో కూడా మాకు ఇంట్లో పెద్దవాడు మాట్లాడుకుంటుంటే ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళం కాదు. రా కూర్చో అంటే తప్ప, కూర్చుని కూడా మాట్లాడేవాళ్ళం కాదు, చెప్పు అంటే తప్ప. నాకు మా పెద్దమ్మాయి పెళ్ళి అయ్యే వరకు మా నాన్నగారితో ఎదురుగా మాట్లాడలేదు. ఆయన పిలిస్తే ఉండడం పెరగడం. ఆయన మాకే పెద్ద కొట్టి తిట్టి భయపెట్టే మనిషి కాదు, గౌరవం అంతే. ఆ విధంగా కొడుకు ఎలా ఉండాలో చూపించాను.
బిడ్డల పట్ల రాముడు ఎలా ప్రవర్తించాడు, దశరథుడు ఎలా ప్రవర్తించాడు, అన్నదమ్ములు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, ఎలా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎన్ని రకాల అన్నదమ్ములు ఉన్నారండి రామాయణంలో మనకి? రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులే కాక వాలి సుగ్రీవుడు ఉన్నారు, జటాయువు సంపాతి ఉన్నారు, రావణుడు విభీషణుడు కుంభకర్ణుడు ఉన్నారు. ఏ ఇద్దరిదైనా ఒక రకంగా ఉండాలి, ఎట్లా ఉండాలో ఎట్లా ఉండకూడదో చెప్పేది. నిజంగా జటాయువు సంపాతి గురించి ఎంతమందికి తెలుసు? అద్భుతమైనటువంటి సోదరులు అనేది. శీరధ్వజుడు కుశధ్వజుడు. శీరధ్వజుడు అంటే సీత తండ్రి జనకుడుగా మనం చెప్పుకునే ఆయన కుశధ్వజుడు, ఆయన సోదరుడు. వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఐకమత్యం ఎటువంటిది? ఇలా ప్రతిదీ కూడా సోదర ధర్మం, రాజధర్మం. రాజు అన్నవాడు ఎట్లా ఉండాలి, శత్రువు అన్నవాడు ఎట్లా ఉండాలి, మిత్రుడు అన్నవాడు ఎట్లా ఉండాలి, ప్రజలు ఎట్లా ఉండాలి, ఇలా ప్రతి దానికి కూడా ఎట్లా ఉండాలి, ఎలా ఉంటే సృష్టికర్త మానవుణ్ణి సృష్టించినప్పుడు ఇలా ఉంటే బాగుండని సృష్టించాడో అది పరిపూర్ణంగా ఉంటుంది అనేటటువంటిది పరిపూర్ణంగా చూపినది ధర్మం. అందుకే ఆయన ఏమన్నారండి? రామో విగ్రహవాన్ ధర్మ. ఈ మాట అన్నప్పుడు ఓ రాక్షసు దెబ్బతిని కంగారు పడ్డవాడు. రా అన్న అక్షరం వింటే బాబోయ్ అని భయపడేవాడు. రత్నం, రాజు, రథం అంటే కూడా భయం. రా అనగానే రెండోది మా వచ్చేస్తుండేవాడు. అంత భయపడిపోయి హడిలిపోయినటువంటి వాడు పై ఎక్కడ చూసినా రాముడే కనపడ్డాట. అందుకే ముక్తి పొందగలిగాడు భయంతోనైనా. కనుక ఆ విధంగా ఎట్లా ఉండాలో చెప్పి ఆదర్శంగా చూపించినటువంటిది అది ధర్మము. ఈ మాట అన్నది మారీచుడు. ఈ మాట ప్రముఖంగా మారీచుడి గురించి అన్న మిగిలినటువంటి వాళ్ళు కూడా సందర్భానుసారంగా విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా రాముడు రూపెత్తినటువంటి ధర్మం అని చెప్పారు. ఇప్పుడు ఇంతకీ ధర్మం అంటే ఏమిటి అర్థమైంది మనకి? ధర్మాచరణ గురించి మాట్లాడాం కదా. ధర్మాచరణ అంటే ఏమిటి? ఒక వ్యక్తి అంటే మానవునికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక వ్యక్తి ఏ విధంగా ఉండడం సహజమో, ఏ విధంగా ఉండాలని సృష్టించబడ్డాడో ఆ విధంగా ఏమాత్రం తేడా లేకుండా ఎటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా తట్టుకుంటూ ఉండగలడో అది ధర్మము. ధర్మాన్ని నుంచి కొద్దిగా కూడా విడిపడకుండా ఉండడం. అయితే వెంటనే మనకు ఒక మాట వస్తుంది, రాముళ్లాగా మనం ఉండగలమంటే ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలు. అదొకటే. నేను రాముళ్ళ ఉంటాను అన్నారంటే మొదట అబద్ధం అదే. లెక్క ఇంకా నాకే ఇన్న అబద్ధాలని కూడా మనకి తెలియదు. కానీ నేను అబద్ధం ఆడకుండా ఉంటానండి అంటే మొదట అబద్ధం. మిగిలిన మాట ఉంచండి. ఇప్పుడు లెక్క వేసుకోవడంలో నెంబర్ 1 అది చాలా కష్టం. కనుక ఉండే ప్రయత్నం చేయడం అన్నది ఉండే అది. దాంట్లో కూడా మొట్టమొదటి లక్షణం వాల్మీకి నారదుల వారిని అడిగింది ఏమని? ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః అని చెప్పి అడిగిన దాంట్లో మొట్టమొదటిది ఏమిటి? ధర్మజ్ఞుడు. ధర్మజ్ఞుడు అంటే మనం వెంటనే అనుకుంటాం ధర్మ మార్గంలో నడిచేటటువంటి వాడు అని. దశరథుడి కుమారుడైన రాముడు ధర్మ మార్గంలో నడిచేవాడు అని అర్థం చెప్పుకున్నా. కానీ వాల్మీకి అడిగినటువంటి అర్థం ఏమిటంటే ధర్మం తెలిసినవాడు. ఏమిటి ధర్మం? సృష్టి ధర్మం తెలిసినవాడు. ఎందుకంటే రామశబ్దం వేదంలో ఉంది. వేదవేద్యే పరే పూసి జాతి దశరథాత్మచారి కదా చెప్తారు. వేదవేద్యుడైనటువంటి వేదాల ద్వారా తెలియబడినటువంటి వాడే రాముడుగా దశరథుడి యొక్క కుమారుడుగా జన్మించాడని అంటున్నారు. నిజమా? ఆ రామ శబ్దవాచ్యుడైనటువంటి వేదవేద్యుడు, దశరథ కుమారుడైనటువంటి రాముడు, ఈ ఇద్దరు ఒకటేనా? ఆ రామ పరబ్రహ్మమే ఇక్కడ దశరథుడి కుమారుడిగా జన్మించాడా అని తెలుసుకోదలుచుకున్నాడు. అందుకు ధర్మజ్ఞశ్చ. తాను చేసినటువంటి పని తనకు తెలిసిన వాడు ధర్మజ్ఞుడు. ధర్మం ఎట్లా ఉండాలో తెలిసినటువంటి వాడు ధర్మజ్ఞుడు. ధర్మం అంటే ఏది ఎట్లా ఉండాలో చెప్పేది కదండి.
సృష్టిలో బ్రహ్మాండంలో ఎన్ని పాలపుంతలు ఉండాలి, ఆ పాలపుంతల్లో ఒక్కొక్క పాలపుంతలో ఎంతమంది సూర్యుడు ఉండాలి, ఒక్కొక్క సూర్యుడు చుట్టూతా ఎన్ని గ్రహాలు గోళాలు ఉండాలి, అందులో ఉండేటటువంటి భూమి మీద ఎన్ని జీవరాశులు ఉండాలి, ఆ జీవరాశుల లక్షణాలు ఏమిటి అని అన్నీ చూసుకుంటూ ఎన్ని పర్వతాలు, ఎన్ని నదులు, ఎన్ని అడవులు, ఎన్ని చెట్లు, ఎన్ని పక్షులు, ఎన్ని ఉంటాయి ఇవన్నీ వీటి లెక్కలు, వాటి లక్షణాలు, ఆ లక్షణాల్లో ఉండే సామాన్య లక్షణాలు, ప్రత్యేక లక్షణాలు. సామాన్య లక్షణాలు అంటే ఉదాహరణకి మనిషి అంటే 2 కాళ్ళు సాధారణంగా ఉండేది అంతే కదండి, 2 కాళ్ళు, 2 చేతులు, ఏదో 2 కళ్ళు, ఇలా ఉండేది సామాన్య లక్షణం. కానీ ప్రత్యేక లక్షణం అంటే పెద్ద కన్ను, చిన్న కన్ను, తెల్లని శరీరం, శరీర ఛాయ, నల్లని శరీర ఛాయ, ఇట్లా తేడాలు వచ్చేవన్నీ భిన్నమైనటువంటివి. ఇలా వీటన్నింటికి కూడా వాటి లక్షణాలను బట్టి ప్రత్యేకంగా తెలియజెప్పేటటువంటిది ఇది ధర్మము. ఈ ధర్మం ప్రకారం ఎక్కడా తేడా లేకుండా ఉన్నది ఉన్నట్టుగా నిర్వర్తించడం జరుగుతుందని. తర్వాత కృతజ్ఞ అంటే కూడా నేను చేసిన పక్కన గుర్తుందా. మామూలుగా కృతజ్ఞత అంటే చేసిన మేలు మర్చిపోనివాడు అని దశరథుడి కుమారుడికి అర్థమైతే తాను చేసిన సృష్టి ఏమిటో తనకి తెలుసా అని అడగడం కృతజ్ఞ. ఇలా మొత్తం 16 గుణాలకి ఇవే ఉంటాయి. అందులో మొదటిది ధర్మజ్ఞానప్పుడు ధర్మము అన్నది ఏదైతే ఉందో అది రాముడు మనకి ఇలా ఉండాలి అని నిరూపించి చెప్పాడు. ఎందుకు ఆయన పేరు చెప్పుకోవడం ధర్మం అంటే, ఎవరైనా సరే ఈ విధంగా ఉండండి అని చెప్పడం చాలా తేలికండి. నియమ నిబంధనలు తయారు చేయడం చాలా సులువైనటువంటి పద్ధతి. కానీ దానిని అమలుపరచడం అన్నదే చాలా కష్టం. ఎవరైనా వెంటనే అంటారు, నీకేం బాగానే చెప్తావు, మనకే అంటూ ఉంటారు, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మాకు ఇలా కష్టం అండి, మా సమస్య ఇలా ఉందండి అంటే, పోనీ ఇట్లా చేసి చూడకూడదమ్మా అని అడిగామనుకోండి, మీకేం తెలుసు అంటారు. వాళ్ళకున్న సమస్య చెప్పేటప్పుడు మాత్రం హాయిగా చెప్తారు, మనం పరిష్కారం చెప్పి మా పరిస్థితి మీకేం తెలుసు, మీరు గుంటూరు కూర్చొని బాగానే చెప్తారు ఏంటంటే. అంటే మంచి మాటలు ఎవరు చెప్పినా వెంటనే అంగీకరించడానికి కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. అటువంటిది తాను ఆచరించి మీరు ఇట్లా ఉండండి అని ఎక్కడ రాముడు చెప్పాడండి. రామాయణం చదివే ఉంటారు, పోని చదవకపోయిన వినే ఉంటారు. ఆ వినడంలో కూడా అసలైన రామాయణం కాకుండా పిచ్చి పిచ్చి రామాయణాలు కూడా వినే ఉంటారు. రాముడిని దుష్టుడిగా చూపించిన రామాయణాలు కూడా విని చూసి బుర్రలు పాడు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుని కూడా ఉండొచ్చు. కానీ ఇంటింటిలోనూ ఎక్కడన్నా రాముడు మీరు ఇట్లా ఉండాలి అని ఎవరికన్నా చెప్పిందిగా ఒకే ఒక చోటు. ఎక్కడంటే అయోధ్యకాండ చివరిలో తనని చూడడానికి భరతుడు వచ్చినప్పుడు ముఖం అంతా వాడిపోయి ఉంటే ఇట్లా ఎందుకున్నావు అని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. 100 ప్రశ్నలు అడుగుతాడండి. 100వ సర్గ కచ్చి సర్గ అంటారు దాన్ని. తండ్రి గారు బాగున్నారు కదా, పరిపాలన బాగా చేస్తున్నావు కదా, మంత్రులు నీకు మంచి సూచనలు ఇస్తున్నారు కదా, ప్రజల దగ్గర ఇబ్బంది లేకుండా ప్రజలని కష్టపెట్టకుండా పన్నులు వసూలు చేస్తున్నావు కదా అంటూ కథ 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 అని చెప్పి 100 ప్రశ్నలు అడుగుతాడు. వాటిల్లో ఇట్లా ఉంటే బాగుంటుంది అన్న సూచన, అంతకన్నా ఇంకేం లేదు. ఏ అడ్మినిస్ట్రేటర్ అయినా తప్పనిసరిగా చదవాల్సిన భాగం. అడ్మినిస్ట్రేటర్ అంటే నేను అనేది ఉద్యోగాల్లో పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాదండి. ఒక ఇంటి పెద్ద కూడా చదివితే ఇల్లు బాగుంటుంది. ఇంటిని మేనేజ్ చేయడం చాలా కష్టం అండి. బయట రాజకీయాలు మేనేజ్ చేయడం చాలా తేలిక, కానీ రాజనీతి అయినా తేలిక, కానీ గృహనీతి చాలా కష్టం. ఊళ్ళో అందరికీ చెప్పచ్చు, ఇంట్లో వాళ్ళకి చెప్పి చూడండి, అప్పుడు తెలుస్తుంది వ్యవహారం, అది కదా. కనుక అక్కడ కూడా నెగ్గుకు రావాలి అంటే తప్పనిసరిగా ఏం పాటించాలో ఏం పాలించాలో చెప్పినటువంటి అక్కడ తప్ప. అది కూడా ఏమిటి, రాజ్యం బాగుందని అడుగుతూ చెప్పినవే తప్ప అబద్ధం ఆడద్దు,
దొంగతనం చెయ్యొద్దు, పెద్దల్ని గౌరవించు, ఇట్లాంటి మాటలు ఏమన్నా చెప్పాడా రాముడు? ఎక్కడా చెప్పాలి. కానీ ఆయన ధర్మమూర్తి ఎందుకు చెప్పడం జరిగింది? ఆచరించాడు కనుక. ధర్మం నిలిచేది ఎప్పుడైనా ఆచరణ ద్వారానే కానీ ధర్మ ప్రబోధం వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూర్చుని ఉపన్యాసాలు ఇచ్చి మీరంతా అబద్ధాలు ఆడకండి, రేపటి నుంచి పొద్దున్నే లేవండి, ఇన్ని కబుర్లు నేను చెప్తే ఎవరు వింటారండి? చెప్పొచ్చావుగా అనుకుంటారు, ఎదుట అనకపోయినా. కానీ నేను కానీ రోజు 4 గంటలకి లేచి నా పనులు చేసుకుంటూ ఉంటే ఏదైతే ఇక్కడ చెప్పానో చెప్పకపోయినా నేను చేస్తూ ఉంటే కనీసం నా కుటుంబ సభ్యులు కొద్దిమంది అన్నా తెలిసిన వాళ్ళని ఆచరిస్తారు కదా, దానివల్ల మేముందని. కనుక ధర్మం నిలిచేది ఎప్పుడు కూడా ధర్మము ఆచరించుట వల్ల. మనకి మామూలుగా మాట చెప్తూ ఉంటారు, తాత చిప్ప తరతరాలు అని. తండ్రి తన తండ్రిని సరిగ్గా చూడకుండా చిప్పకుండా పెడుతూ ఉంటే పిల్లవాడు జాగ్రత్త భద్రంగా ఉంచు ఆ చిప్ప అన్నట్టు. ఎందుకంటే తర్వాత నీకు ఇవ్వాలి కదా ఇది అన్నట్టు. అంటే ఆ సంగతి అర్థమైంది కదా. కానీ ఏదైనా ఆచరణ ద్వారా మాత్రమే ధర్మం నిలిచి ఉంటుంది. ఈ ధర్మాచరణకి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏది ధర్మము, ఏది అధర్మము. ఇది ధర్మాచరణ అన్నది రామాయణంలో మనకు కనబడుతూ ఉన్నా ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా కనిపించే సందర్భాల గురించిన విషయాలు భారతంలో బాగా కనపడతాయి. స్పష్టంగా ఆ విషయం చెప్తూ ఉంటాడు. శాంతి పర్వంలో కొన్ని, అరణ్య పర్వంలో కొన్ని కథల రూపంలో అధర్మపరులు ధర్మాత్ములుగా, ధర్మపరులు అధర్మాత్ములుగా కనపడే సంఘటనలు ఉన్నాయా, వాటి నుండి మనం ఏ విధంగా ఎలా తెలుసుకోవాలి, వాటి గురించి తెలుసుకుని మనం ధర్మ మార్గంలో ఎలా ఉండాలి అని అడిగినటువంటి వాటికి కథల రూపంలో చెప్పినటువంటి ఉదాహరణలు మనకి చాలా కనపడుతూ ఉంటాయి. అంటే త్రేతాయుగంలో ధర్మాచరణ గురించి మాట్లాడితే ఈ త్రేతాయుగం కాదండి. మనం అనుకునేది కృష్ణుడు కథ జరిగింది మొన్న ద్వాపర యుగం 5300 సంవత్సరాల క్రితం. రామకథ జరిగింది ఎప్పుడు అంటే 24వ మహాయుగంలో జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నది 28వ మహాయుగం. కనుక 1,80,00,000 ఎంతో ఉంది లెక్క. అన్ని సంవత్సరాలకు ముందు జరిగినటువంటి ఇది వృత్తం వాల్మీకి రామాయణంలో మనకు కనపడేది. ఆనాటి నుండి మన 5,000 సంవత్సరాల క్రితం దాకా వచ్చేటప్పటికి అప్పుడు ధర్మాన్ని ప్రతిపాదించడం జరిగితే ఇక్కడికి వచ్చేటప్పటికి ధర్మము అధర్మము వాటి మధ్య ఉన్నటువంటి తేడా, వాటి గురించి ఎలా గమనించాలి, ఎలా గుర్తించాలి, ఇది అట్లా అది ఇట్లా కనబడుతూ ఉంటుంది, ఇట్లాంటి విశేషాలన్నీ రావడం జరిగాయి. మరి 5,000 సంవత్సరాలు ఇది వేగవంతమైనటువంటి కాలం కదా. ఈ వేగవంతమైనటువంటి కాలంలో అంటే అప్పుడు 4,32,000 సంవత్సరాలు గడిచేటప్పటికీ ఒక యుగం జరిగితే ఇప్పుడు అంత లేదు కదా, అంతకన్నా చాలా తక్కువే. ఆ 4,32,000 కలియుగం. దానికి మించి 43 లక్షలు అంతకుముందు ఉన్నటువంటి, అంతకన్నా ఈ 4వ వంతే ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత వేగంగా జరగాలి. ఈ జరిగేటటువంటి ఈ కాలంలో మార్పులు ఇలా వస్తే ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ధర్మం అనేటటువంటిది కాలానుగుణంగా స్వల్పంగా మారినట్టుగా కనపడుతుంది, కానీ ధర్మం ఎప్పుడూ మారలేదు. అన్నం తింటాం, రోజు అన్నమే తింటాం. అంటే ఈ మధ్యకాలంలో డయాబెటీస్ మాకు ఎక్కడ రాదు అని భయపడి గోధుమలు తింటాం మొదలుపెట్టాం, కానీ దానివల్ల ఎక్కువ వస్తుందన్న సంగతి గుర్తుంచుకోండి. గోధుమ వల్ల తొందరగా వస్తుంది అన్నం కన్నా. మనం అంతా అన్నమే తింటాం కదా, మౌలికంగా అన్నమే తింటాం, కానీ ఒకే అన్నం తింటాం. ఆ రోజు మారుతాయి కదా, అందులో చూసుకునే కూడా పప్పు అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇంకా అన్నమే అనుకున్నట్టే పులిహార, దద్దోజనం, ఇంకా 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 రకరకాల చక్కెర పొంగలి, పొంగలి, రకరకాల ఇలా ఈ పైన వచ్చే మార్పుల్లో తేడా ఉంటుంది తప్ప మౌలికంగా ఉండే దాంట్లో మార్పు రాదు.
ఆ విధంగా మార్పు రానటువంటి ధర్మం ఏదైతే ఉందో అది చూడడానికి మనకి ఎన్నో సందర్భాల్లో అధర్మంలాగా అనిపించేటటువంటి అవకాశం. ఈ ధర్మాచరణకు వచ్చేటప్పటికి రామాయణంలో రాముడిలాగా, లేదా 5000 సంవత్సరాలకు ముందు త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, అంటే కలియుగం రావడానికన్నా ముందు ధర్మాత్ముడుగా చెప్పబడినటువంటి, ధర్మస్వరూపుడుగా భావించబడినటువంటి యుధిష్ఠిరుడు లేక ధర్మరాజు ఆచరించినట్టుగా ఆచరించడం అన్నది అసలు తెలియాలి కదా. ధర్మం అంటే ఏమిటో అలా ఆచరించాలంటే దానికి సంబంధించి ఒక్కటే ఒక లిట్మస్ టెస్ట్ అని మనకు ఒక మాట చెప్తారు. అంటే దీనివల్ల నాకు ఇతరులకు మేలు కలుగుతుందా లేదా అన్న ఒక్క పరీక్ష పెట్టుకోండి. అంతకన్నా ఇంకేమంటారు? ధర్మశాస్త్రాలని ఎక్కడ చదువుతాం? మనం చదవలేం కదా. అందులో మనకున్న ఆయువు ఎంత, మనకున్న అవకాశాలేంటి, ఇతరమైన ఒత్తిడేంటి, పరిస్థితులు ఏమిటి, ఇంత వయసు వచ్చాక ఇప్పుడు చదువుకుంటే అక్కడ తెలుసుకుంటే చిన్నప్పటి నుంచి తెలుసుకోకపోతే మాయే అయిపోయింది కదా. అయిపోయింది కాలం. ఇప్పుడు తెలుసుకోవడానికి బయలుదేరితే ఎక్కడ మొదలు పెడతాం? ఆచరణకి సమయం ఉండదు కనుక ఒకటే ఒక లెక్క ఏమిటంటే, నేను చేసేటటువంటి ఈ పని వల్ల నాకు ఇతరులకు మేలు కలుగుతుందా లేదా. కొన్ని సందర్భాల్లో నాకు కలిగినా కలగకపోయినా నేను ఇది చెయ్యవలసినది అవునా కాదా అన్నారు. మా గురువుగారు మాకు ఒక్క మాట చెప్పారు. ధర్మాచరణ పెద్ద పెద్ద విషయాల దాకా ఎందుకు పెడతారండి? ఉద్యోగాలు చేస్తున్నారు కదా. ఉద్యోగాలు చేసేటప్పుడు మీరు ఉద్యోగం చేసేటప్పుడు మీ దృష్టి దేని మీద ఉందో దాన్ని బట్టి మీరు ధర్మ మార్గంలో ఉన్నారో లేదా అర్థమవుతుందా. నెలాఖరులో వచ్చే జీతం మీదుందా, మీరు చేసేటటువంటి పని మీద ఉందా దృష్టి? క్లాసులో పాఠం చెప్తున్న ఉపాధ్యాయుడు నాకు నెలాఖరు ఇంత జీతం వస్తుందని ఆలోచించుకుంటూ చెప్తే పాఠం బాగా చెప్తాడా? డబ్బు మీద ఉంటుంది. లేదా ఇంకో చోట ఎక్కడన్నా ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు తర్వాత రాబోయే డబ్బు మీద దృష్టి పెట్టుకుంటే ఈ కర్తవ్యాలు ఎక్కడ తేడా వస్తుందో ఒకదాని కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. కనుక మీ పని మీరు చేయండి. మీ పనిని మీరు చేసినప్పుడు 100% ధర్మాచరణ అవుతుంది. మీకు నెలాఖరు జీతం ఎలాగో ఇస్తారు కదండి. మీరు క్లాసులో కూర్చునో పని చేస్తూనో ఆలోచించకపోయిన జీతం వస్తుందా కదా. చెయ్యని వాళ్ళకు కూడా వస్తుంది, పని చెయ్యని వాళ్ళకు కూడా వస్తుంది కదా. అట్లాంటప్పుడు చేస్తున్నప్పుడు రాకుండా ఎందుకు పోతుంది? కానీ చేసేటప్పుడు నిజాయితీగా చేయండి. అది ధర్మం. వంట చేసేటప్పుడు తిట్టుకుంటూ చేయకండి. తప్పదు కదా, వంట చెయ్యాలి. నేను కూడా తినాలి కదా, ఇంట్లో వాళ్ళకే కాదు నేను కూడా తినాలి కదా. అట్లాంటప్పుడు నా కర్మ నేనెందుకు చెయ్యాలి, నేనే చెయ్యాలా, నేను చేయకపోతే ఏమిటి, ఇలా అనుకునే బదులు ఎట్లాగో చేస్తున్నాను కదా, నేను తింటాను కదా, రుచికరంగా చక్కగా చేస్తాను, నేను రుచిగా తింటా, తిన్నవాళ్ళు బాగుంది అంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది అనుకుంటూ ఉంటే ఇంత ఇంత చిన్న విషయాలు చెప్పారండి. ధర్మాచరణ అన్నది అక్కడి నుంచి మొదలవుతుంది. మన కర్తవ్యాన్ని మనం ఆచరించడంలో మొదలవుతుంది. బిడ్డలను పెంచటం అన్నది ధర్మంగా భావించి పెంచడంతో మొదలవుతుంది. వాళ్ళని డాలర్స్ కాసే చెట్టులాగా పెంచకూడదు. ఇప్పుడు అది కొంచెం తగ్గింది అనుకోండి, డాలర్స్ కాసే చెట్లలా పెంచట్లేదు, వద్దనుకుంటున్నాను. పిల్లలు నేను ధర్మకర్తగా వాళ్ళని పెంచుతున్నాను, ట్రస్టీగా పెంచాలని చెప్పారు. ధర్మం చెప్పే మాట. వాళ్ళ నుండి మనం ఏదన్నా ఆశించి కనుక చేశామంటే నిరాశ లభిస్తుంది. ఆశించలేదు. నేను ఈ శరీరాన్ని నా తల్లిదండ్రుల ద్వారా పొందాను. నా తల్లిదండ్రులు పితృదేవతల చేతిలో ఉండేటటువంటి ఉపకరణాలు. పితృదేవతలు వేరు, వాళ్ళ చేతిలో ఉన్న ఉపకరణాలు. వాళ్ళ ఆదేశం మేరకు ఈ శరీరాన్ని వాళ్ళు నాకు ఇచ్చారు. నేను కూడా ఒక శరీరాన్ని ఇవ్వడానికి సహకరించాలి.
అనే కర్తవ్యాన్ని మనసులో పెట్టుకుని సంతానాన్ని పొందినట్టయితే వాళ్ళని పెంచడం బాధ్యత కనుక పెంచాలి. బాధ్యత అంటే కూడా బరువు కిందే వస్తుంది, కర్తవ్యం అనుకోవాలి. వాళ్ళని పెంచడం కర్తవ్యం అనుకుని పెంచాలి. అప్పుడు అది ధర్మం. వీళ్ళు నన్ను వృద్ధాప్యంలో చూస్తారు కనుక అన్నట్టయితే చూడకపోతే నిరాశ, చూశారనుకోండి బోనస్, ఆనందం కదా. మనం అనుకోకుండా ఏదైనా లభిస్తే ఆనందం, అనుకుని లభించకపోతే నిరాశ. అనుకున్నది అనుకున్నట్టుగా లభిస్తే పెద్ద విశేషం ఏం లేదు, నార్మల్గా నడిచిపోతుంది. కనుక జీవితంలో ఎప్పుడు ఒక ఎక్సైట్మెంట్, ఒక ఆనందం, ఒక వౌ ఫీలింగ్ రావాలంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయాలి. అది ధర్మాచరణ. పిల్లల్ని పెంచేటప్పుడు ధర్మకర్తలు మనం అంతే. వీళ్ళని పెంచే బాధ్యత నాకు ఇచ్చాడు భగవంతుడు. పితృదేవతలకి నేను కృతజ్ఞతగా ఈ శరీరం ఇచ్చినందుకు కృతజ్ఞతగా మరొక శరీరాన్ని ఇవ్వడానికి నేను సహకరించాను. ఎప్పుడు కూడా మనం పెద్దల దగ్గర నుండి తీసుకుంటాం, వాళ్ళకి తిరిగి ఎలా ఇస్తామండి? ప్రవాహం ఎప్పుడు పైనుంచి కిందకు ఉంటుంది కానీ కింద నుంచి పైకి ఉండదు. మన పెద్దలకి కృతజ్ఞత ఎట్లా చూపించగలమంటే మనం వాళ్ళ నుంచి ఏ విధంగా పొందామో అది మరొకళ్ళకి చేయడం ద్వారా వాళ్ళ కృతజ్ఞత చూపిస్తాం. అందుకే 3 అప్పులు చేసుకుంటామని చెప్తారు. ఒకటి పితృరుణం, ఒకటి దేవరుణం, ఒకటి మనుష్య. 3 ఉన్నాయి కదా. ఋషురుణం, ఈ 3. పితృరుణం అంటే పితృదేవతలు మనకు శరీరాన్ని ఇచ్చారు, వాళ్ళ రుణం తెచ్చారు. ఇంకోటి ఋషురుణం. ఋషులు ఎంతో జ్ఞానాన్ని సంపాదించి వాళ్ళు జీవితాలన్నీ వెచ్చించి తపస్సు చేసి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుని తరువాతి తరాల వాళ్ళు తెలుసుకోలేకపోతారు అని వాళ్ళ మీద దయతో ఇచ్చారు. లేకపోతే మనకి వేదాలు గ్రంథాలు ఎన్నున్నాయండి. ఋషులంటే అడవుల్లో ఉండి ఎక్కడో తపస్సు చేస్తున్నారని మాత్రమే కాదండి. తపస్సు అంటే ఏదైనా సరే తీక్ష్ణంగా దాని మీదే పంచేంద్రియాలని కేంద్రీకరించి త్రికరణ శుద్ధిగా పనిచేయడం తపస్సు. పెద్ద పెద్ద ల్యాబొరేటరీల్లో రాత్రింబగళ్ళు కూర్చుని కొత్త కొత్త ఆవిష్కరణలు చేసినటువంటి వాళ్ళందరూ ఋషుల కిందే లెక్క. ఋషి అంటే మనం చూడలేంది చూసేవాడు. ఋషి శబ్దానికి చూసేవాడని అర్థం. నేను కూడా చూస్తున్నాను కదా అంటే నేను ఈ మైకును చూస్తాను అంతే. ఈ మైక్ వెనకాల ఉన్న మెకానిజం నేను చూడగలను? చూడలేను. కానీ ఒక టెక్నీషియన్ అందరికీ చూస్తాడు, కానీ దాన్ని కనుక్కున్న వాడెవరు? ఆయన ఋషి. అటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత ఎలా చూపించగలం? వాళ్ళలాగా ఏం చేయలేం కనుక మనకు అందినటువంటి జ్ఞానాన్ని మరొకరికి చెప్పడం, అది ఋషిరుణం. పితృణమైంది, ఋషిరుణమైంది, దేవరుణమైంది. దేవరుణం అంటే ఈ ప్రకృతి అంతా భగవంతుని యొక్క వ్యక్త స్వరూపం. అవ్యక్తుడైనటువంటి పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపం ఈ ప్రకృతి. ఈ ప్రకృతి పట్ల మనం కృతజ్ఞులమై ఉండడమే దేవరుణం తీర్చుకోవడం. పూర్వులైతే వాతావరణ కాలుష్యం పోవడానికి యజ్ఞయాగాన్ని క్రతువులు చూసేవారు. మనం అవన్నీ చేయగలమా? చేయగలం. చెట్టు నుంచి బోలెడు ఆక్సిజన్ తీసుకుంటున్నాం. చెట్టుకు మనం చూపించగలిగిన కృతజ్ఞత ఏంటి? చారి నీళ్లు పోయడం. చెప్తూ ఉండేవారు, మా చిన్నప్పుడు మేము విన్నాం. చెట్టు నుంచి పూలు కోయడానికి ముందు ఒక చెంబుతో నీళ్లు తీసుకెళ్ళి మొక్కకు పోసి పూలు కోయమని చెప్తారు. దాని నుంచి మనం పూలు తీసుకుంటున్నాం కదా, దానికి మనం ఏం చేయగలం? ఏం తీసుకుని ఇస్తుంది మనకి? అది బతకడానికి కావలసినటువంటి నీరు. మరి ఇవన్నీ దేవతా స్వరూపాలుగా భావించే పద్ధతి మనకుంది. ప్రకృతే మనకి దైవం. అందుకే మనం చెట్టుని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం, రాయిని పూజిస్తాం, నీళ్ళని పూజిస్తాం. ప్రతిరోజు పూజ చేసేటప్పుడు గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జయస్మిన్ సన్నిధి గురు అని చెప్పి ఈ భారతదేశం అంతా ఒకటే. భారతదేశంలో ఉండే గంగ నుంచి కావేరి దాకా ఉండేటటువంటి అన్ని నదుల నీళ్లు నా ఇంట్లో ఉన్నటువంటి నేను పూజ చేసే పాత్రలోకి రావాలనుకున్నాను. ఇంతగా చెప్పి నదుల్ని కలుషితం చేస్తే అది
దేవరులను తీర్చినట్టు అవుతుందా? దైవాపరాధం కాదు. చెత్త వేసి భూమిని పాడు చేస్తే, ప్లాస్టిక్ వేసి భూమిని పాడు చేస్తే దైవాపరాధం కాదు. నీళ్లలో అడ్డమైన చెత్త వేసి కలుషితం చేస్తే దైవాపరాధం కాదు. కనుక ఇవేమీ చేయకుండా ఉంటేనే అది దేవరుణం తీర్చుకున్నట్టు. ఎవరికి చేతైనంత, ఎవరికి వీలైనంత వాళ్ళు దైవరుణం తీర్చుకోవచ్చు. ఒక పిల్లవాడు అడిగట, నాకు దేశానికి ఏదో ఒకటి చేయాలని. ఇంకా పిల్లవాడు చదువుకుంటున్నాడు. నీ దేశానికి ఏం చేయగలను అన్నాడు. నువ్వు చదువుకోవడం కాక అంటే పెద్దవాడు చెప్పారు, ఎక్కడ ట్యాప్లో నుంచి ఒక చుక్క నీళ్లు పోతున్నా ఆఫ్ చేయడం. దేశానికి సరే కదా. ఎక్కడ అనవసరంగా ఫ్యాన్లు లైట్లు వెలుగుతున్నా ఆఫ్ చేయడం. వీలైనంత వరకు నడిచి సైకిల్ మీదే వెళ్ళి తక్కువ పెట్రోల్ కన్సంప్షన్ చేసి వాతావరణాన్ని కలుషితంగా చేయకుండా ఉండడం. దానివల్ల చాలా మేలు ఉందండి. వాతావరణం కలుషితం చేయడమే కాదు, దేశానికి ఆయిల్ సేవింగ్ కూడా ఉంది. ఇలాంటి వరుసగా కొన్ని చెప్తే ఇదంతా దేశభక్తి కదా, ఇదంతా దైవభక్తి కదా. దైవం అంటే ఎక్కడో ఉన్నాడని కాదు. మనకి సనాతన ధర్మాన్ని అనుసరించి దైవం ఎక్కడుంటాడు? మన మధ్య ఉంటాడు, మనలోనే ఉన్నాడు. నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నటువంటి దైవాన్ని చూసి ఆరాధించినప్పుడు దైవారాధన అవుతుంది. కానీ గుళ్ళో దేవుడికి దండం పెట్టి బయటకు వచ్చి అక్కడే 100 రూపాయలు ఎంతో దక్షిణ వేసి 10 పైసలు ఎవరు కూడా రూపాయి ఏంటి బాబు అని గుమ్మంలో ఎవడన్నా అడిగితే చిపో అన్నారు అనుకో, దైవారాధన అవుతుందా? నీకు వేసే శక్తి లేకపోవచ్చు, లేకపోతే తిట్టదు, వేయకుండా ఊరుకో. వాళ్ళు దైవాన్ని చూసా నమస్కారం చేసి నేను ఉన్నదంతా లోపల ఇచ్చాను, ఇక్కడ ఇవ్వలేకపోతున్నా ఆయన అనుకుని వచ్చేయాలి. కానీ వాడిని నిందించడం చేయకూడదు కదా. ఈ విధంగా సమస్తంలో దైవాన్ని చూసేటటువంటి ఒకానొక సంస్కారం మనకి ఇచ్చింది ఏదైతే ఉందో ఇది దైవ రుణం తీర్చుకోవడం. మనం చేయగలిగే హోమాలు చేయలేము, మరి ఇంకేమీ చేయలేము. వాతావరణం కలుషితం చేయకుండా ఉంటాం. ఏది? పంచభూతాలు. పంచభూతాల్లో వాతావరణం కలుషితంగా చేయకుండా ఉండడానికి మనం చేయగలిగింది చాలా గొప్ప పని ఉంటుందండి. ఏమనుకోకపోతే చెప్తా. చాలా మంది కోపం రావచ్చు, వచ్చినా సరే చెప్తాను నేను. ఏమంటే తెల్లారు లేచిన దగ్గర నుంచి ముందు అంతరిక్షాన్ని కలుషితం చేయకుండా, ఆకాశాన్ని కలుషితం చేయకుండా ఉండడానికి చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండడం ఒకటి. రెండోది గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ లాంటి మెసేజ్లు సెల్ ఫోన్లో పెట్టకుండా ఉండడం ఒకటి. ఎంత ఎలక్ట్రానిక్ కంజెషన్ అయిపోతుందో ఎలక్ట్రానిక్ వేవ్స్తో అంతరిక్షం, ఇది ఒక్కటి చేయలేమమ్మా, మన చేతుల్లో లేదా? దేవుళ్ళని తీర్చుకోవడంలో అన్నిటికన్నా మొట్టమొదటి పంచభూతాల్లో మొదటి ఆకాశం. ఆకాశాన్ని కలుషితం చేయదు. ఆ మధ్య మంచి మంచి సర్వేలు కూడా వచ్చాయి కదండి, అంతరిక్షంలో కూడా ప్లాస్టిక్ కవర్లు కనపడ్డాయని చెప్పి వచ్చాయి కదా. ఇవన్నీ లేకుండా చేయలేమో మన వంతుగా మనం చేద్దాం. ఎప్పటికీ అక్కర్లేదు, వీలైన వరకు ప్లాస్టిక్ వాడము. అప్పుడు భూమిని కలుషితం చెయ్యం. ఆకాశాన్ని కలుషితం చేయకుండా ఉండడానికి చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండడం. హార్మోనియస్గా మాట్లాడినది అంటే చక్కగా మాట్లాడింది, మంచి మాటలు మాట్లాడింది. ఎన్ని మాటలున్నా కలుషితం కాదట, కిక్కిరిసిపోదట. ముందే ఒకసారి చెప్పింది, నాకు బరువు జనాభా పెరిగితే కాదు, అబద్ధాలు ఆడే వాళ్ళ సంఖ్య పెరిగితే నాకు బరువు ఎక్కువ అవుతుంది అని. వాడిని భరించలేదు అబద్ధం ఆడేవాడిని. మరి భూమికి మనం బరువు లేకుండా చేయలేమా? దైవరుణం తీర్చుకున్నట్టే కదా. నీటి ఆకాశమైంది, వాయు కాలుష్యం ఎంత చేస్తున్నాం మనం? తగ్గించవచ్చు కదా. దానికి నేను వివరాలకు వెళ్ళను, ఎందుకంటే అది పెద్ద ఇష్యూ లాగా ఉంది కనుక. వాయు కాలుష్యం, అగ్ని,
అగ్నిని కూడా కలుషితం చేస్తున్నాం. అడ్డమైన చెత్త వేసి ఆ చెత్త తగలబెడితే వచ్చేటటువంటి పొగలో ఉండే టాక్సిన్స్ మామూలుగా నీటి గురించి చెప్పక్కర్లేదు. ఈ భూమి అంటారా మొక్కలు బతకడానికే కష్టంగా ఉంది కదండి. దానికి చేయగలిగిన ఒకే ఒక మార్గం ఉందండి. ఎవరైనా పూర్ణులు చేస్తే చాలా సంతోషిస్తాం. బాగా రసాయనిక పదార్థాలు పడి భూమి అంతా మంచి మొక్కలు లేకుండా అయిపోయేటటువంటి పరిస్థితి కొన్ని కారణాలుగా ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో అక్కడికి వెళ్ళినట్టయితే ఎందుకు రసాయనాలతో నిండిపోయిందో చెప్పారు. ఇప్పటి నుంచి బాగు చేస్తే కూడా 4-3 శతాబ్దాలు అయితే తప్ప అక్కడ మంచి పంట పండదు అని చెప్తున్నారు. వివరాలు మీకు తెలిసి ఉండాలి. మరి దానికి మార్గం ఏమిటంటే మారేడు చెట్లు పెట్టడం. మారేడు చెట్టు కనుక పెట్టినట్టయితే అది ఎదిగితే 6 నెలల, ఒక ఏడాది 2 ఏళ్ళ దాకా ఎదిగిన తర్వాత 6 నెలల్లో ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఈ రసాయనాల నుండి వచ్చేటటువంటి కాలుష్యం ఏదైతే ఉందో అదంతా తీసేసుకుంటుంది. అందుకని మారేడు చెట్టును మన వాళ్ళు పవిత్రంగా భావించారు. ఎక్కడెక్కడైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉండి బాగా రసాయన పదార్థాలు వేసి వాటి కోసం పెడుతున్నారో ఇవి అవి కూడా బతకలేకపోతున్నాయని మానేస్తున్నారు. వాటిని అంతగా పాడైపోయింది రసాయనాలతో. అటువంటి చోట చేయగలిగిన ఏకైక పని ఇది పెద్దది దేవరుణం తీర్చుకోవడం అవుతుందా? వీలైనంత ప్లాస్టిక్ లేకుండా చేయడం కూడా దేవరుణం తీర్చుకోవడం అవుతుంది కదా. ఈ విధంగా ఈ రుణాలు తీర్చుకోవడం అనేటటువంటిది మన ధర్మంలో ఒక భాగంగా ఉన్నప్పుడు వీటన్నింటినీ మాట్లాడుతున్నాం. ధర్మం బాగానే ఉందండి. వీటితో పాటు మనకు అత్యవసరమైన విషయం ఉంటుంది, నైతిక విలువల గురించి మాట్లాడాలి. నైతిక విలువలు అంటే ఏమిటి? నీతి అంటే ఏమిటి? ఏదైతే మనని చక్కగా నడిపిస్తుందో, అన్నీ సవ్యంగా ఉండేటట్టు చేస్తుందో అది నీతి. ఆ నీతికి సంబంధించిన విలువలు కొన్ని ఉన్నాయి. దాని గురించి మనం ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? మనమందరం చదువుకునే రోజుల్లో జిల్లా పరిషత్ స్కూళ్ళే ఎక్కువగా ఉండేవి కదా. ఆ స్కూళ్ళల్లో అన్ని చోట్ల మనకి బోర్డులు కనపడేవి. ఏమని? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిదేవో భవ. ఈ 4 తప్పనిసరిగా ప్రతి పాఠశాలలో ఉండేవి. ఇప్పుడు అది పెడితే దానికి సంబంధించి దానికి వేరే రంగులు వస్తున్నాయి కనుక అవి పెట్టట్లేదు. అది పెడితే మొత్తం విద్యా వ్యవస్థకే వేరే రంగును ఆపాదిస్తున్నాం మనం. అంచేత అవి పెట్టట్లా. మరి పిల్లలకి తల్లిదండ్రులను గౌరవించాలని ఎట్లా తెలుస్తుంది? నీతిగా ఉండాలని ఎట్లా తెలుస్తుంది? అసలు నీతి అంటే ఏమిటి? నీతి శాస్త్రం వేరు. నీతి శాస్త్రం అని చెప్పబడే శాస్త్రం ఏదైతే ఉందో అది మన నిత్య జీవితంలో నైతికమైనటువంటి విలువలని చెప్పేది ఏదైతే ఉందో రెండింటికి కొంచెం తేడా. మనం నీతిగా అంటే ఏదైతే నేను సవ్యమైనదని నమ్ముతున్నానో, దేన్ని నేను సవ్యంగా ఆచరిస్తున్నానో అది. కొన్ని విలువలు ఉన్నాయి, నైతిక విలువలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఒక మాట చెప్తాం. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడకూడదు. అంటే మేము టీచర్స్ కదండి, అంటే మాకు ఎంతసేపు ఉదాహరణ పిల్లలతోనే వస్తూ ఉంటాయి. ఇది ఎక్కడన్నా ఉందా? పెద్దవాళ్ళని ఎదిరించి పిల్లలు మాట్లాడకూడదని ఎక్కడ రూల్ ఉందా? ఎక్కడుందండి? ఎక్కడ లేదు. కానీ మనం దాన్ని పాటిస్తాం. అనైతిక కోరుకున్నట్ట ఈ పని అనైతికంగా ప్రవర్తించాడు అంటే ఏదైతే ఇది సమాజానికి సంబంధించిన నీతి, ధర్మం శాశ్వతమైనది, నీతి సామాజికంగా కొద్దిగా రంగులు మారుతాయి. అంటే రంగులు మారుతాయి. ఇందాక నేను చెప్పానే, అన్నమే పులిహార చేశారా, దద్దోజనం చేశారా, చక్కెర పొంగల్ చేశారా అన్నదే తేడా తప్ప అసలు మారు. కానీ పైన వేసినటువంటి రంగు ఏదైతే ఉందో అది సామాజికంగా స్వల్పంగా తేడా కనపడుతుంది. కాలానుగుణంగా, ఆ తర్వాత దేశానుగుణంగా,
స్వల్పంగా పైన ఉండేటటువంటి మార్పు మాత్రమే మారుతుంది. అటువంటిదే నీతి. ఈ నీతి ఏదైతే ఉందో ఇది మంచి చెడు అనేటటువంటి దాని మధ్య విచక్షణ చేయడం నీతి. ఏది మంచి ఏది చెడు. మీకు ఒక ఈ నైతికము అనే దాని గురించి కాలానుగుణంగా స్వల్పంగా మార్కెట్లా వస్తుందన్నది మన తరాలు చూసే కనుక కొన్ని ఉదాహరణలు చెప్పచ్చు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ అన్నది చాలా ఘోరమైన పాతకంగా భావించబడింది. కానీ తరువాత కాలంలో 60-70 దశకాల్లో ప్రభుత్వం ఒక నియమం పెట్టడం ద్వారా అది చేసుకోకపోవడం అనేది కొంచెం అనైతికంగా భావించబడింది. ఎక్కువ మంది 7-8 మంది పిల్లలు ఉన్నారంటే ఏమిటో అని ఒక వింతగా విచిత్రంగా చూడటం చాలా తప్పుగా భావించబడిందా లేదా? మరి దీన్ని సామాజికంగా అక్కడికక్కడ వచ్చేటటువంటి నియమాలు బట్టి వచ్చేటటువంటి తేడా. అలాగే వరకట్నం. ఒకప్పుడు పెళ్లి కొడుకుకి అమ్మాయిని ఇస్తూ దానం చేసేప్పుడు దక్షిణ ఇస్తారు కనుక ఉడికి ఇవ్వడమే తప్ప సరదాగా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి తాంబూలం ఇస్తే ఏం చేస్తారండి, తాంబూలంలో కనీసం ఒకప్పుడు రూపాయి, ఇప్పుడైతే 10 రూపాయలు పెట్టి ఇస్తారు. అట్లా ఇవ్వడమే ఉండేది. అట్లాంటి రాను బేరసారాలు వచ్చాయి. అదేమైంది? వరకట్నం నైతికమా అనైతికమా? దక్షిణగా ఇచ్చి పరదక్షిణ అనే పేరు దానికి పూర్వం. అలా ఉన్నప్పుడు అది నైతికం. ఎప్పుడైతే బేరసారాలు వచ్చాయో అనైతికం. ఈ విధంగా కాలానుగుణంగా సంప్రదాయాల్లో అలవాట్లలో వచ్చేటటువంటి వాటిల్లో ఉన్న స్వల్పమైనటువంటి మార్పులు సమాజానికి మేలు కలిగిస్తున్నాయా హాని కలిగిస్తున్నాయా అన్నదాన్ని బట్టి మేలు కలిగించేది మాత్రమే నీతి. ఒకవేళ దానివల్ల ఒక వ్యక్తికి నష్టం కలగచ్చు, ఒక వ్యక్తి ఇబ్బంది పడవచ్చు, తప్పే లేదు, పడతారు. అది కూడా చెప్తూనే ఉంటారు కదా మనకి అన్ని పురాణాల్లో కానీ ధర్మశాస్త్రాల్లో కానీ చెప్పేది. ఒక గ్రామం కోసం ఒక వ్యక్తిని బలివ్వచ్చు. బలివ్వడం అంటే చంపమని కాదు, వదులుకోవచ్చు. బకాసురుడు వృత్తాంతం అని మనకు కనపడుతూ ఉంటాయి కదా. అలాగే ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోవచ్చు. మొత్తం మానవ జాతి కోసం ఒక రాజ్యాన్ని కూడా బలివ్వచ్చు. అంటే ఫలితం అన్నది చాలా పెద్దదైనప్పుడు మిగిలినటువంటివన్నీ చిన్నవైనటువంటి వాటిని మనం అలా వదులుకోవడంలో, వదిలిపెట్టడంలో, ఇక్కడ బలిపడం అంటే వేరే ఉద్దేశం, వదులుకోవడంలో తప్పేం లేదు. పెద్ద విషయాల కోసం స్వల్పమైనటువంటివి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కాలానుగుణంగా స్వల్పంగా మార్పులు వస్తాయి. అటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికక్కడ చట్టం మనకి ఒక పద్ధతిలో అందిస్తూ ఉంటుంది. మళ్ళీ ధర్మం, చట్టం, నీతి ఈ మూడింటికి తేడా ఉంటాయి. ధర్మం శాస్త్రం ఎక్కడ మార్పు ఉండదు, ఎప్పుడు మార్పు ఉండదు. మారనిదే ధర్మం. తద్ధర్మకాలం అని చెప్పుకున్నాం కదా, శాశ్వతంగా ఎప్పుడు ఉండేటటువంటిది ధర్మం. చట్టం మానవులు ఒక సమాజంలో తమకి కావలసినటువంటి దాన్ని ఏర్పరచుకున్నటువంటి నియమ నిబంధనలు చట్టం. వాటిని అమలు చేయడం నీతి, అమలు చేయకపోవడం అనైతికం. ఇంత చిన్న తేడా. ఈ తేడా తెలియక మనం వీటన్నింటినీ మామూలుగా ఈ పదాలన్నింటినీ సమానార్థకాలుగా వాడుతున్నాం కనుక పిల్లలు గట్టిగా అడిగితే సమాధానం చెప్పలేరు. నాకు చెప్పాను కదా, ఇది నీకు ధర్మమా? ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఒకటికొకటి ఇది నీకు ధర్మమా అన్నది. నువ్వు కొంచెం ధర్మం చెప్పుకోండి. న్యాయం చెప్పమన్నాడా ధర్మం చెప్పమన్నాడా? న్యాయమే ధర్మబద్ధంగా చెప్పమని కదా. ఇట్లా సందర్భానుసారంగా వీటిని మనం ఒకే అర్థంలో ఉన్నటువంటి వాటిని వాడుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా సరే ఏది ధర్మం అని ఆచరణకి సంబంధించి సందేహం వచ్చినట్లయితే
ప్రమాణం ఒకటే ఎవరు? రాముడు. ఈ సందర్భంలో రాముడు ఎలా ప్రవర్తించుండేవాడు ఒకసారి చూసుకుంటే, ఆ విధంగా జీవించినటువంటి వాడు ముందు తరంలో చాలామంది ఉండేవారు. ఈ తరంలో కూడా ఉంటారు, మనకంట వాడాలంటే. ముందు తరంలో వాడు ఉండేవారు. ఆ విధంగా అనుసరించడం అన్నది అది నీతికి సంబంధించినటువంటి విషయం. నీతి అన్నది ఇంకొక దానికి ఇంకొక అర్థం కూడా ఉంది, నడిపించేది అని అర్థం. అంటే సమాజాన్ని సరైన దారిలో వెళ్ళేట్టుగా నడిపించేటటువంటి దాన్ని కూడా నీతి అనేటటువంటి పదంతో ఉపయోగించారు. అంటే అటు ఇటు చల్లాచదలు కాకుండా ఒక సమాజం అంటే ఇక్కడ ఒక సమాజం ఉంటుంది. ఒక్కొక్క దేశంలో ఆయా సమాజాలు ఉన్నాయి. అంతెందుకు మన దేశంలోనే ఒక్కొక్క ప్రాంతంలో అనేక సమాజాలు ఉన్నాయి. సామాజిక న్యాయం ఇటువంటి మాట్లాడుతూ ఉంటాం. వాటిని నడిపించడానికి కావలసినటువంటి నియమం ఏదైతే ఉందో అది నడిపించేది నయం. తాను ముందుండి ఇలా వెళ్ళండి, ఇలా చేస్తే మంచిది, ఈ విధంగా ఉన్నట్టయితే ఉపయోగకరంగా ఉంటుంది, దీనివల్ల మీరు మేలు పొందుతారు, దీనివల్ల ఉపయోగం ఉంది, దీనివల్ల 10 మందికి శ్రేయస్సు కలుగుతుంది, దాంట్లో మీరు కూడా ఉంటారు అని చెప్పేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని నీతి అని చెప్పారు. ఈ నీతులు మనకి నీతి శతకాలు మొదలైనవి చెప్పారు. ఎందుకంటే ధర్మం అన్నది గహనము అన్నారు. ధర్మస్య గతి గహనం. ధర్మం ఏ రకంగా నడుస్తోంది అన్నది ఒక పట్టాన్ని అర్థం కాదు. ఉదాహరణకి రాముడే ఉన్నాడండి, ఆయన ధర్మాత్ముడు అన్నాం. పితృవాక్య పరిపాలకుడు అన్నాం. పితృవాక్యాన్ని పరిపాలించాడండి రాముడు. నువ్వు నన్ను చెరసాలలో పెట్టి రాజ్యాన్ని పరిపాలించు, రాజ్యం వీరభోజ్యం, నన్ను చంపైనా సింహాసనం మీద కూర్చో అన్నాడు కదా. అంటే రాముడు విన్నాడా? మరి పితృవాక్య పరిపాలకుడు ఎట్లా? ఒక పిల్లవాడు అడిగాడు, అంటే ఎన్నేళ్ళ పిల్లవాడు అంటే వాడు అప్పుడే రామాయణం కథలు ఏదో చదువుతూ 9 ఏళ్ళ 8 ఏళ్ళ ఉండేవాడు. అడిగాడు నన్ను. వాడికి అర్థమయ్యేది చెప్పడానికి నాకు కొంచెం కష్టమైంది అనుకోండి, మనకైతే అర్థం చాలా కష్టపడి చెప్పారు. వాడికి అర్థమైంది చివరికి అరగంట పైగా చెప్పారు. పితృవాక్య పరిపాలకుడు అంటే అర్థం ఏంటి? తండ్రి మాటని పాలించినవాడు. తండ్రి మాట ఏది? కైకకి ఇచ్చిన మాట. కైకకి ఇచ్చినటువంటి మాటని పాలించాడు. తండ్రి మాటే కదా. నన్ను సింహాసనం మీద కూర్చోవాలనేది రెండో మాట. అరణ్యాలకు వెళ్ళాలన్నది మొదటి మాట. ముందు మొదటి మాట పాటిస్తాడు, తర్వాత రెండో మాట పాటిస్తాడు. ఇదే సంగతి మనకి స్పష్టం అవడానికి కౌసల్య దగ్గరికి వెళ్ళినప్పుడు, కౌసల్య నువ్వు రాజ్య పరిపాలన చేయను, ఆయన నీతో ఉంటుంది కదా, నీ మాట్లాడాక నీ మాట వింటాను, నా మాట కూడా వినాలి కదా అంటున్నావు. ఒక మాట తండ్రి మాట వినడంతో తల్లి మాట వినడం కూడా అంతే అవసరం కదా. వింటాను, ముందు నాన్న మాట వింటాను, తర్వాత నీ మాట వింటాను. ముందు ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పిన మాట ముందు వింటాను, అలాగే వర్షానికి వెళ్తాను. రాజ్య పరిపాలన చేయమన్నావా, తర్వాత నీ మాట వింటా. నాకు 2 మాటలు వింటా, ఇద్దరిది సమానం. ఏది ముందు చెప్పారో అది వింటా, ఏ తర్వాత చెప్పారో అది. ధర్మం యొక్క గతి చాలా గహనము, తొందరగా అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది అని. ఆ విధంగా సమయం పట్టేటటువంటి దాన్ని ఆయా సమయాల్లో ఆయా సమాజాల్లో వాళ్ళకి అర్థమయ్యేట్టుగా ఫ్రేమ్ చేసి పెట్టినటువంటివన్నీ నీతి వాక్యాలు, నీతి అన్న పేరుతో ఉంటాయి. ఇవి మనకి ప్రత్యేకంగా నీతి శాస్త్రం అన్నది ఒకటి ఉన్నది. ఆ నీతి శాస్త్రం కూడా ధర్మశాస్త్రానికి అనుబంధంగా కనపడేటటువంటిదే. కానీ తరచుగా ఇది న్యాయము కాదండి, న్యాయము అని చెప్పబడేటటువంటి శాస్త్రం నుంచి తీసుకోబడింది. మనకి తేలిగ్గా అర్థం కావడానికి నీతి శతకాలు, నీతి శాస్త్రాలు మొదలైనటువంటివి చెప్పి మనకేదో సుమతి శతకంలో చెప్పినటువంటిది శ్రీరాముని దయచేతనంటూ చెప్తూ చాలా నీతిని నేను మీకు తేలిగ్గా చెప్తాను.
తేలికగా చెప్పబడినటువంటి నీతి ఏదైతే ధర్మం ఏదైతే ఉందో అది నీతిగా లోకంలో పరిగణించబడుతూ ఉంది. ఇప్పుడు మనకి మౌలికంగా ఉండే అర్థాలకి వ్యవహారంలో ఉండే అర్థాలకి తేడా ఉంటుంది. ఉదాహరణకి రెండింటికి తేడా తెలియాలంటే నూనె అంటే అర్థం ఏంటంటే, నూనె అంటే ఏదైనా సరే ఆంగ్లంలో ఆయిల్ అని అర్థం. ఆఖరిగా రాతి నూనె, ఇంకా బాగా పురుగులు అయితే కిరసనాయిల్ దీపాలు ఉండే రోజుల్లో దాన్ని గ్యాస్ కిరసన నూనె అనేవారు. కిరసనాయి కాదు, కిరసన నూనె. కానీ నూనె అన్న పదానికి అసలు మౌలిక అర్థం ఏంటి? నువ్వుల నుండి తీయబడినటువంటిది అని అర్థం. నువ్వుల నుంచి వచ్చిన ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నూనె అన్నారు. మరి మనం ఏమంటున్నాం? అన్నిటినీ నూనె అంటున్నాం కదా. అంటే దానికి మౌలికంగా ఉండే అర్థం ఒకటి ఉంటుంది, వ్యావహారికంగా వచ్చేప్పటికి అర్థం మారుతుంది. అలాగే ధర్మం అన్నది మౌలికమైంది, నీతి మనకి అప్లైడ్. మన జీవితంలో మనం సర్దుకోవడానికి ఇది నీతి, ఇది నీతి కాదు, ఇది అనైతికము, ఇది నైతికము అని చెప్పడం. ఈ రకమైనటువంటి తేడాలు మనకి చూపించక ఇందులో కనపడుతూ ఉంటుందండి. మరి మీకెవరికైనా సందేహాలకు ఒక 10 నిమిషాల సమయం ఏమన్నారు కనుక నేను 10 నిమిషాలు ముందుగా ఆపడం జరుగుతుంది. ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి, లేకపోతే నేను కొనసాగిస్తాను, అది మీ ఇష్టం. కొనసాగించచ్చా? నీతి దగ్గరికి వచ్చేటప్పటికే మనం విలువ మొదలైన పదం వాడుతున్నాం. నైతిక విలువలు. ధర్మం దగ్గరికి వచ్చి సమాజం ఉండేది మనకి, అది నైతికత. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ సమాజం, ప్రతి వాళ్ళని దూరం, వీళ్ళు ఇది, వీళ్ళు ఇది, వీళ్ళు ఇది, ఎన్ని రకాలు అన్ని రకాలు. ఇది అని నేను చెప్పనండి, అసలు సమాజం ఎన్ని రకాల ముక్కలు కావడానికి వీలుందో అన్ని రకాల ముక్కలు. ఎన్నింటి మీద బేస్ చేస్తున్నాం, 1, 2 అని నేను చెప్పలేను, కొంచెం చెప్పుకోకూడదు కూడాను. అన్ని రకాలుగా మొదలుపెట్టి విభజించుకుపోవడం ఉంటుంది. ఇది నైతికమా అనైతికమా? ఎవరికి వాళ్ళు ఆలోచిస్తాం. దానికి ప్రత్యేకంగా నీతి శాస్త్రం దాకా వెళ్ళక్కర్లేదు, మనకే తెలుసు. కానీ ఇది ఆచరణకు ఎప్పుడు వస్తుందంటే నేను చెబితే కాదు, నేను ఆచరిస్తే. తప్పనిసరిగా ఇది మన తరం వాళ్ళందరికీ తెలియాల్సిన పని. మనం మన తరువాతి పిల్లలు నైతికంగా ఉండాలి. తరువాతి తరం అంటే మనం దాన్ని ఆచరిస్తున్నామా లేదా? పిల్లలు చెబితే వినరండి. ఇది నేను కొన్ని వేల సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. పిల్లలు చెబితే వినరు, మనం కూడా అంతే చెప్పాలి. ఎలా వస్తుంది వాళ్ళలో మార్పు? ఆచరిస్తే వస్తుంది. పెద్దలు ఆచరిస్తే చూసి నేర్చుకుంటారే తప్ప నువ్వు ఇట్లా ఉండు అంటే ఎందుకు ఉండాలి అని అడుగుతారు. ఈ తరంలో వాళ్ళు ఎవరికైనా పిల్లలకి పెద్దవాళ్ళు మీరు ఇట్లా ఉండండి అని ప్రత్యేకంగా చెప్పారండి, వాళ్ళ ప్రవర్తన చూసి ఎట్లా ఉండాలో మనం నేర్చుకున్నాం. ఈ తరంలో వాళ్ళు చాలా వరకు అంటున్నా, చాలా వరకు తొందరగా అబద్ధం చెప్పరు, తప్పు పనులు చెయ్యరు, మోసం చేయడానికి కొంచెం వెనకాడతారు. ఎందుకు? తల్లిదండ్రులు అలా ఉన్నారు, వాళ్ళని చూసి ఇట్లా ఉండడం వాళ్ళు అలవాటు చేసుకున్నారు కనుక వీళ్ళు ఇట్లా ఉంటున్నారు. కానీ తర్వాత వాళ్ళకి అలా ఉండట్లా. మనం ఉంటున్నాం కానీ పిల్లలు ఎట్లా ఉండాలనుకుంటున్నామో అలా ఉండకపోవడం అన్నది ఈ తరంలో ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ పెద్దలు పిల్లలు అని చెప్పడం కుటుంబ సభ్యులే కాదండి, అన్ని రకాల పెద్దరికాలు ఎన్నున్నాయి. బయటికి వెళ్తే చదువుకునేటప్పుడు ఉపాధ్యాయులు ఉన్నారు, పాఠశాలకు వెళ్తే, కాలేజీలకు వెళ్తే లెక్చరర్లు ఉన్నారు,
ప్రొఫెసర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మరొకళ్ళు ఉన్నారు, ఇంకా అన్ని రకాల స్థాయిలో ఉన్న పెద్దలు. వాళ్ళు ఎవరైనా ఆదర్శప్రాయంగా ఉంటే తరువాత వాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. ఒక చిన్న మాట ఉంది, యాజ్ అబౌవ్ సో బిలో. దిస్ ఈజ్ ఎ కొటేషన్ ఫ్రమ్ బైబిల్. యాజ్ అబౌవ్ సో బిలో. దరిదాపుల్లో దానికి ఇంకా ఎక్కువ అర్థంతో తీసుకుని మనకి ఒక అశ్వత్థం అనే వృక్షం ఉంది, వేళ్ళు పైన కొమ్మల కింద ఉన్నాయని చెప్పి భగవద్గీతలో చెప్పబడింది. అంటే వేళ్ళ నుంచి కదా కొమ్మలకి ఏదన్నా వచ్చేది. వేళ్ళు బలంగా ఉండి భూమిలో ఉన్న సారాన్ని తీసుకుంటే కొమ్మలకి విజృంభిస్తాయి. కొమ్మలకి ఎన్ని నీళ్లు పోసినా బతకమండి, ఎన్ని ఎరువులు వేసినా కొమ్మలు చెట్టు బాగా ఉండదు. ఎక్కడ ఉండాలి ఎరువు నీళ్లు? ఎక్కడ ఉండాలి? వేళ్ళకు ఉండాలి. ఆ వేళ్ళు పైన ఉన్నాయి, కొమ్మల కింద ఉన్నాయి. ఇది ఆధ్యాత్మికంగానే కాదు, సామాజికంగా కూడా వర్తించేటటువంటిది. ఈ వేళ్ళు పైన ఉన్నాయి, పెద్దవాళ్ళల్లో ఉన్నాయి. అది దాన్ని బట్టి కింద అన్ని రావడం జరుగుతూ ఉన్నాయి. కనుక పైన ఏదుందో కింద అదే ఉంటుంది. పెద్దలు ఎలా ఉన్నారో పిల్లలు అలాగే ఉంటారు. అంతకన్నా వేరే రకంగా ఉండడం చాలా కష్టం. అదేగా చెప్తారు, ఏ వాడ చిలక ఆ వాడ పలుకుతుంది అని. కనుక ఇంట్లో మనం ఏ భాష మాట్లాడుకుంటే పిల్లలు అదే భాష మాట్లాడతారు. సంస్కారవంతమైన భాష మాట్లాడుకునే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నోట్లోంచి చెడ్డ మాట రాదు కదా. కొంతమంది ప్రేమగా మాట్లాడితే కూడా కొట్టినట్టు తిట్టినట్టు మనం తర్వాత సిగ్గుపడేటట్టు ఉంటుంది మన భాష అలవాటు. కనుక ఈ విలువలు ఆచరణ ద్వారా మాత్రమే విస్తృతి చెందుతాయి తప్ప చెప్పడం ద్వారా కాదు. చెబితే వినరు. దీనికి రామకృష్ణ పరమహంస కథ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. మా పిల్లాడు తీపి తినద్దు అని వైద్యుడు చెప్పినా తింటున్నాడు అంటే తినద్దు నాయన అని చెప్పాడు ఆయన. మానవేదని పట్టాడు, వచ్చింది 3 రోజులు అలాగే వచ్చింది. అమ్మ వారం రోజుల తర్వాత రమ్మని చెప్పాడు ఆయన. వారం రోజుల తర్వాత వచ్చాక బాబు తీపి తినకు అని మానేశాడు. ఆవిడ అడిగింది మనలాగే సందేహం, ఎందుకు అంటే అప్పుడు నాకు తీపి చాలా ఇష్టం, తింటాను, పిల్లాడిని తినద్దన్నాను. వాడు ఎందుకు మానుతాడు? ఈ వారంలో నేను తినటం మానటం కాదు, తీపి మీద ఉన్న ఇష్టాన్ని పోగొట్టుకున్నాను అన్నది విషయం. తీపి మీద ఉన్న ఇష్టాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు నేను చెప్పేది మంత్రమైంది. అందువల్ల తినద్దు నాయన అంటే మానేశారు. కనుక ఎప్పుడు కూడా ఆచరణ ద్వారా మాత్రమే ఉంటుంది. అది కూడా చెప్పారు కదండి, నేను ప్రవచనేన లభ్య అన్నాడు కదా భగవంతుడు. ప్రవచనాల ద్వారా నేను లభించను అన్నాడు. ఇక్కడ కూర్చుని ఇంత మాట్లాడిన నాకు కానీ వింటున్న మీకు కానీ ఫలితం కావాలంటే ఈ గంట దురాలోచనలు లేకుండా ఉన్నామన్న వరకే తప్ప ఫలితం ఏముంది? ఇంకా ఇది మనకు ఉపయోగపడాలంటే ఎవరైనా సరే ఇంతన్నా దాన్ని ఆచరణలో పెట్టేది. ఆచరణ లేనటువంటిది పనికిరాదు. ధర్మం నిలిచేది ఆచరణ వల్ల, నైతిక విలువలు మిగిలేది ఆచరణ వల్ల. లేకపోతే ఎవరిష్టం వాళ్ళదే అని మాట్లాడుకుంటున్నారు కదండి. వాగ్యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నాం మనం. అవన్నీ నైతిక విలువల పట్ల అవగాహన లేకపోవడమే కదా. నైతిక విలువల గురించిన ఒక మాట మాత్రం చెప్పి మనం ముగించుకుందాం. స్వాతంత్ర్యం గురించి చెప్తూ ఒక మాట చెప్పారు. స్వేచ్ఛ అంటే నా స్వేచ్ఛ నా గొడుగు కొస దగ్గర ఆగిపోతుంది, నీ స్వేచ్ఛ నీ ముక్కు దగ్గర నుంచి మొదలవుతుంది అని. అంటే నాకు స్వేచ్ఛ ఉందని చెప్పి గొడుగు ఇలా తిప్పుకుంటూ పోతే అవతల వాళ్ళకి తగిలితే ఇది చెప్పాలా? నీకెంత స్వేచ్ఛ ఉందో మాట్లాడడానికి కానీ ప్రవర్తించడానికి కానీ దాని గురించి మాట్లాడే స్వేచ్ఛ నాకు అంతకన్నా ఎక్కువ ఉంది. నా ఇష్టమని నువ్వంటే నా ఇష్టమని నేను అనలేనా? ఇది నైతిక విలువలకి మౌలికంగా ఉండేటటువంటి అంశం. నీతి చెప్పేవాళ్ళు
ఆచరిస్తే విలువ ఉంది, ఆచరించకపోతే ఒక పుస్తకంలో ఒక మాటలాగా ఇంతకు రామకృష్ణ పరమహంస గురించి చెప్పినట్టు మొదట చెప్పిన మాటలాగా ఉండిపోతుందంతా, తర్వాత చెప్పింది మంత్రమైనట్టుగా ఉంటుంది ఆచరించి చెప్తే. కనుక ధర్మాచరణ కానీ నైతిక విలువల పరిరక్షణ కానీ వీటికి సంబంధించి ఆచరణ ప్రధానం. ఒకప్పుడు పాఠశాలల్లో కూడా ఈ నైతిక విలువలకి మోరల్ సైన్స్ అని క్లాస్ పెట్టేవాడు. కానీ పిల్లలు ఎవరు వినేవాళ్ళు? వాళ్ళకి అలవాటు ఉన్నవాళ్ళు వినేవాళ్ళు. అబద్ధాలు చెప్పకూడదు అని చెప్తే పిల్లాడు నవ్వేవాడు, ఎందుకంటే వాడు అంతకు ముందే టీచర్ అబద్ధం చెప్పడం విన్నాడు కదా. అయిపోయింది కదా. అంటే ఉదాహరణ ఒకటి. అలా ప్రతి విషయంలోనూ అది సమాజంలో నైతిక విలువలు ఉండాలి అంటే కనీసం కొంతమంది అయినా, ముఖ్యంగా మాట్లాడే వాళ్ళైనా, దాని గురించి చెప్పేవాళ్ళైనా ఆచరిస్తేనే వింటారండి. దీన్నే కమిట్మెంట్ అంటారు ఆంగ్లంలో. నిబద్ధత, చెప్పే విషయం మీద నిబద్ధత ఉండి చెప్పినప్పుడు వినే వాళ్ళకి వినాలనిపిస్తుంది. లేకపోతే అంతే, వాయు కాలుష్యం తప్ప ఇంకేం లేదు. వాతావరణాన్ని కలుషితం చేయడం అవుతుంది లేకుండా మాట్లాడితే, అంతకన్నా ఇంకేం లేదు. కనుక మనం ఏ విలువల గురించి మాట్లాడదలుచుకున్నా ఆచరించి మాట్లాడితే ప్రయోజనం ఉంది. ధర్మం నిలబడేది ఆచరణ వల్ల, ఇతరులు వినేది కూడా ఆచరణ వల్ల. కనుక ఎంతవరకు ఆచరిస్తామన్నది మనం అనుకుందాం, దానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకుందాం. ఇది చాలా పవిత్రమైనటువంటి సమయం అండి. ముక్కోటి ఏకాదశి. 3 కోట్ల మంది దేవతలు, 33 కోట్ల మంది దేవతలు ఆ స్వామివారి పాదాల దగ్గర ఉంటారు. ఈ ఒక్క రోజు అంటే మొన్న అయిపోయిన ఏకాదశి 3 రోజుల క్రితం నమస్కారం చేసుకుంటే అంతమందికి నమస్కరించుకున్నాడు. అంటే ఇప్పుడు ఇంకా ఆలస్యం, 1 నిమిషం, ఇప్పుడు ఆలస్యం అయిపోయింది కదా అంటారు కదా. మనకి ఇప్పటికీ ఏడాది అయితే వాళ్ళకి ఒక రోజు, ఇప్పటికి 5 నిమిషాలు 10 నిమిషాలు అయ్యి ఉంటుంది. 5 నిద్ర లేచి వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారు కనుక నమస్కారం చేసుకుని ఆ ఫలితాన్ని పొందుదాం. స్వస్తి. ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలుగు భాష పరిరక్షకులైనటువంటి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని సాధారణంగా సగౌరవంగా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నామండి. ఆద్యంతం కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు వచ్చారు సార్, చాలా బిజీగా ఉంది కూడా. వారికి మరొకసారి గౌరవపూర్వకంగా స్వాగతం పలుకుతూ తదుపరి నందిగామ ప్రాంతంలో కళ అంటే ఎరా ప్రోగ్రెస్ అని చెప్పడంలో అతిశక్తిగా ఉన్నటువంటి బళ్ళారి రాఘవ కళా సమితి అధ్యక్షులు శ్రీ బొబ్బిలిపాటి గోపాలకృష్ణ సాయి గారిని వేదిక అలంకరించవలసిందిగా. కృష్ణ గారు ఎట్లా అంటారు, బుద్ధప్రసాద్ గారి తండ్రి శతజయంత్యోత్సవాలు అమెరికాలో ఒక నాటకం వేయించారు. వాళ్ళ ఫాదరు జీవిత చరిత్ర. నిజంగా ఆ గంగోత్రి సాయి గారు ఆ పాత్రలో అంకితం అయిపోయారు. నిజంగా ఆ సీను, ఆ నాటకం నేను రిక్వెస్ట్ చేస్తే బుద్ధప్రసాద్ గారిని కలిసి వద్దామని అమెరికాకి వెళ్ళాను. ఆ కుర్చీలో కూర్చున్న వాడిని ఎట్లానే అతుక్కుపోయాను. నందిగాను మీరు తలుచుకుంటే నందిగాలో పెట్టించారు. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తి చరిత్ర చూశాను. ఆ చాలా గర్వంగా ఉంది. నిజంగా అలాంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. ముందర వారికి ముందు మన మండపం నందిగా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫస్ట్ చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా అంతరశ్రీ గారికి సత్కారం. ఇంకా తర్వాత ఈ కుటుంబ సభ్యులు కూడా కృష్ణ గారి కుటుంబ సభ్యులు సన్మానిస్తారు. కానీ తీసుకోండి. సుజాత గారు చూడండి. ఓకే సార్. తర్వాత కృష్ణ గారి దంపతులు, తర్వాత నందిగామ కొంతమంది బ్రాహ్మణ
సంఘం నుంచి వచ్చారు సత్కరిస్తారు. వారు కూడా 1 by 1 కావాల్సిందిగా కోరుతున్నాం. ఒకటి మీద ఒకటి రండి, అందరూ ఒకేసారి రాకుండా అందరూ కలిసా? ఓకే ఓకే. సార్ కూర్చోండి సార్. ఓకే సార్. దయచేసి కూర్చోండి. తర్వాత దుర్గప్రసాద్ గారికి సన్మానం ఉంటుంది. మన ముక్కోటి మండలం తరఫున అందరూ దయచేసి కూర్చోవాలి. ఓకే చూడండి ఏమండి. ఓకేనండి. ఇంటి వెంట చూడండి. మీరు కూడా 1 by 1 వెళ్తే వెళ్ళిపోండి. మనం వెంకట దగ్గర మీరు తీసుకోవచ్చండి. సుగర్ వెంకట దగ్గర మీరు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ పని ఉంది కదా కొంచెం. ఇక్కడ పని ఉందండి. తర్వాత మా ఎక్కువ మండపం తరఫున ఉత్తర గారికి సన్మాన కార్యక్రమం